కాంగ్రెస్ లో తెలంగాణ సీఎం రేవంత్ కు బలం పెరుగుతోందా? అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై ఆయన పట్టు సాధిస్తున్నారా? రోజు రోజుకు తన ఇమేజ్ ను పెంచుకుంటున్నారా? అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. జూబ్లీ హిల్స్ జోష్ తో అందరి చూపు ఎనుములపై పడింది. అధిష్టాన పెద్దల వద్ద మార్కులు కొట్టేశారు సీఎం రేవంత్. సీనియర్ నేతలను ఏకతాటిపై నడిపిస్తుండటంతో ఢిల్లీ లీడర్లు హ్యాపీగా ఉన్నారట. అలాగే అసంతృప్త గళాలకు ఆయన చెక్ పెడుతున్న తీరు సంతృప్తికరంగా ఉందట. ప్రజాపాలనతో సంక్షేమ పథకాలతో రేవంత్ అందరినీ ఆకట్టుకుంటున్నారని హస్తం వర్గాలు చెప్తున్నాయి. మొన్న కంటోన్మెంట్, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంతో అసంతృప్తుల నోటికి ఆయన తాళం వేసినట్లయింది. దీంతో పార్టీలో ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరగాలన్నా రేవంత్ అభిప్రాయమే ఫైనల్ అనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయనకు తిరుగుండదని అటు గాంధీ భవన్ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ సిరిసాగర్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి పరపతి రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు లేకుండా అందరినీ, ముఖ్యంగా సీనియర్ నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఇటు పరిపాలనను ఇటు పరిపాలనలో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఒకవైపు ఇటు నడిపిస్తూ మరొక వైపు పార్టీని కూడా ఇటు ఎట్లాంటి విభేదాలు లేకుండా కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రస్తుతం అయితే అధిష్టానం పెద్దలు అభినందిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వచ్చినటువంటి 2 ఉప ఎన్నికల్లో కూడా, ఒకటి కంటోన్మెంట్, రెండవది ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా ఏఐసిసి వర్గాలైతే రేవంత్ రెడ్డిపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత కలహాలు, కుమ్ములాటలు ఉంటాయి అనేది గతం. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పరిపాలనలో ఇటు పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్టుగా కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ప్రధానంగా కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళాలు విప్పాలని చెప్పేసి కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని చెప్పి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పార్టీలో ఒక వర్గం చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయాలు తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు పట్ల అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఇక రాబోయే రోజుల్లో తిరుగుండదని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం కూడా భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి మార్క్కు సంబంధించినటువంటి ఒక టీంను కూడా ఇటు మంత్రివర్గంలో ఇటు పార్టీలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన టీం లాగా కూడా తనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేందుకు కూడా అధిష్టాన పెద్దలు సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటు అంతర్గత కుమ్ములాటలు లేకుండా ఒకవైపు పార్టీని ఇటు పిసిసి చీఫ్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎప్పటికీ కూడా ఇటు పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎట్లాంటి సమీకరణాలు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు పార్టీ నాయకులతో చర్చిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు అధిష్టానం దృష్టికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తా ఉన్నారు. ఈ పార్టీ విషయం ఈ విధంగా ఉంటే ఇక ప్రభుత్వంలో ఇటు ఏదైతే ఈ 2 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలకు గట్టి కౌంటర్ ఇస్తూనే కాంగ్రెస్ పార్టీని ఇటు గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలు కావచ్చు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ఇప్పటికే
ఇటు గ్రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుంది. ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఏదైతే అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకైతే ప్రస్తుతం అయితే ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో ఎవరైతే అసంతృప్తి గళాలను బయటికి తీసుకురావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏవైతే కార్యక్రమాలు చేయాలని కొంతమంది అనుకుంటున్నారని చెప్పేసి అయితే చర్చ జరుగుతూ ఉందో ప్రస్తుతానికైతే సో అట్లాంటి అవకాశమే లేదు అని చెప్పేసి కూడా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడైతే ప్రస్తుతం గాంధీ భవన్లో ఇట్లాంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సిరిసాగర్, అయితే రాజు, మనం రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు కేబినెట్ విస్తరణ జాప్యం కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలలో రేవంత్ ప్రభుత్వం నుంచి కూడా జాప్యం అనేది కనిపిస్తుంది అనే విమర్శ అయితే ఉంది. మరి దీనికి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుందంటారు? క్యాబినెట్ కూర్పు అనేది క్యాబినెట్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే క్యాబినెట్ను సో ఈ క్యాబినెట్ అనేది ఖచ్చితంగా అధిష్టానం పెద్దల చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పలుమార్లు ఇటు రాష్ట్ర నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యాబినెట్లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, 3 బెర్తులు ఖాళీగా ఉంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ను మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలకు పలుమార్లు నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవి పోస్ట్పోన్ అవుతూ కూడా వస్తూ ఉన్నాయి. పార్టీలో కొంతమంది కీలక నేతలు మంత్రి పదవులపై ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా వారికి మంత్రి పదవి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నిటిని కూడా అధిష్టానం పెద్దలకు వదిలేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తీసుకెళ్ళడం, ఒకవైపు ఇటు పార్టీ పరంగా కూడా ఎక్కడా కూడా అసంతృప్తులకు అవకాశాలు ఇవ్వకుండా తనదైనటువంటి ముద్ర వేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కావచ్చు, సో ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక క్యాబినెట్ విస్తరణ కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 2 స్థానాలు ఉన్నాయో ఖాళీలను కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం పూర్తవుతుంది. ఆ 2 స్థానాలకు కూడా ఏదైతే మంత్రి పదవుల విషయంలో కూడా రేవంత్ రెడ్డికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా అధిష్టానం కూడా ప్రస్తుతం ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు బీహార్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీక్ అయింది అని చెప్పేసి కూడా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్లో ఇటు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరింత బలం పెంచుకుంటా ఉన్నాడు. ఇటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్లి ఇటు వచ్చినటువంటి ఉప ఎన్నికల విషయంలో కానివచ్చు విజయం సాధించడం, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనడం కావచ్చు. సో ఇవన్నీ విషయాల పట్ల రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఏదైతే ఉందో ఖచ్చితంగా అధిష్టాన పెద్దలైతే రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డికి ఎదురు ఉండరు ఎవరు కూడా అని చెప్పేసి ఇప్పటికైతే గాంధీ భవన్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.